ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తూ అదేవిధంగా మాది కుటుంబాలు ఎన్నో కుటుంబాలు రోడ్డును పడి ఈరోజుకి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీ ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్ర పరిధిలో ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అనే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఒక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఈరోజు మాదిగల సమస్యల్ని తెలుసుకొని వర్గీకరణ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వాలు ఒక కమిషన్ ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగానే ఈరోజు నెల్లూరుకు వచ్చిన రాజీవ్ మిశ్రా కమిషన్ గారికి మా ఎంఆర్పిఎస్ తరఫున అదే జేఏసీ తరఫున అన్ని విధాలుగా మాదిగలు జరుగుతున్న అన్యాయం గురించి అదేవిధంగా మాదిగలు జరుగుతున్న కుల వివక్ష గురించి అన్నీ కూడా కమిషన్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మాదిగలు అన్నదమ్ములు అంటున్నారు. మాదిగలు ఎక్కడన్నా కలిసి ఉన్నారా? మాలోళ్ళని మాదిగోళ్ళు చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? మాదిగోళ్ళని మాలోళ్ళు చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? మాలలు మాదిగలు ఎక్కడన్నా కలిసి కాపురాలు చేస్తున్నారా? అది చాలా దుర్మార్గమైన మాట. అది కలిసి ఉందామనే మాటే దుర్మార్గమైన మాట. మాదిగలకి ఈ జిల్లాలో జరుగుతున్న అన్యాయం ఆంధ్ర తెలంగాణలో కూడా ఎక్కడా నెల్లూరు జిల్లాలో జరిగే అన్యాయం మాదిగలకి ఎక్కడా కూడా జరగటంలా. అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంటు గణంతాలు చూసాం మేము. ఎక్కడ కూడా 85% మాల్లో 15% మాదిగలు. ఏ డిపార్ట్మెంట్ చూసినా కూడా ఇది చాలా దుర్మార్గమైన విషయము. మాదిగలు ఇప్పుడు ఏడ కలుసుకోండారు? ఇప్పుడు మాదిగలు కలుసుకోండారా? ఇది చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఇప్పుడు కూడా మాలలు వేరు మాదిగలు వేరు కలిసి ఎస్సీ వర్గీకరణ మీరు సపోర్ట్ చేయండి. అవసరమైతే వర్గీకరణ అయిన తర్వాత కలిసి పోరాడతాం, రాజ్యాధికారం కోసం పోరాడతాం తప్ప ఈ మాదిగల నోరులు కాడు కొట్టేదానికి మీరు అందరూ ప్రయత్నిస్తే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.